హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మామికి ఈరోజు మీకు చూపిస్తున్న రెసిపీ అయితే అద్దరిపోద్దండి. ఈ సీజన్లో చింత చిగురు ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి చింత చిగురు మటన్ కాంబినేషన్లో అద్దరిపోయే రెసిపీ అయితే చేశాను. చాలా చాలా బాగా కుదిరింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనము దోశల్లో మటన్ కానీ చికెన్ కానీ అప్లై చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. అండ్ దోశ పిండి రుబ్బి కూడా అసలు టైం లేక ఎప్పుడు చేయలేదు. ఈ మధ్య ఈరోజు దోశ పిండి కూడా నేను ప్రిపేర్ చేశాను. దోశ పిండి నేను ఎలా రెడీ చేస్తానో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సూపర్ కుదురుద్ది అబ్బాయి. ఇంతకుముందు వేరే స్టైల్లో చేసేది, ఇప్పుడు కొంచెం చేంజ్ చేశాను. చాలా బాగా వస్తాయి దోశలు మాత్రం. మీరు కూడా నా వీడియో చూడండి, ఎందుకంటే నేను అప్లోడ్ చేసినప్పుడు అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అది కూడా నేను చేస్తాను. చూస్తారు కదా, దోశలో మటన్ మాత్రం అద్దరిపోయింది. ఈ సీజన్లో మనకు చింత చిగురు ఎక్కువగా దొరుకుద్ది కాబట్టి మీరు ఒకవేళ వీలైతే తెచ్చుకొని ట్రై చేయండి. చాలా చాలా బాగా కుదిరింది. నాకు ఎంత బాగుందంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. నిజం చెప్తున్నా, నోట్లో వాటర్ వచ్చేస్తుందని చెప్పొచ్చు. చాలా బాగుందండి. లేత చింత చిగురు మటన్ కాంబినేషన్లో అదిరిపోయింది. అండ్ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే, దోశ కాంబినేషన్లో పెట్టుకోవడం అయితే చాలా బాగుంది. అంటే నేను చేశానని గొప్ప చెప్పట్లేదు, కానీ మీరు ట్రై చేస్తే మీరు కూడా ఇదే మాట చెప్తారు. డెఫినెట్గా ట్రై చేయండి. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.